లక్ష్మణుడు లక్ష్మణ, లఖన్, సౌమిత్ర మరియు రామానుజ అని కూడా పిలువబడే ఇతను హిందూ ఇతిహాసం రామాయణంలో శ్రీరాముని యొక్క చిన్నవాడు మరియు అత్యంత నమ్మకమైన సవతి సోదరుడు. ఇతను సర్పదేవుడైన శేషుని అవతారంగా పరిగణించబడతాడు. లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు మరియు రాముని పట్ల తన విశ్వాసానికి, అంకితభావానికి ప్రసిద్ధి చెందాడు. లక్ష్మణుడు అయోధ్య రాజు దశరథుడు మరియు రాణి సుమిత్ర దంపతులకు జన్మించాడు. శత్రుఘ్నుడు అతని కవల సోదరుడు. అతని సోదరుడైన రాముడు సీత స్వయంవరంలో ఆమెను వివాహం చేసుకున్న తరువాత అతను ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు చిన్నప్పటి నుండి రామునికి తనను తాను అంకితం చేసుకున్నాడు మరియు అతని 14 ఏళ్ల వనవాస సమయంలో అతనితో పాటు ఉండి అతనికి మరియు సీతకు నిరంతరం సేవ చేశాడు. అతను యుద్ధంలో కూడా కీలక పాత్ర పోషించి మేఘనాదుడిని సంహరించాడు. అయోధ్య రాజు దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. అతను పుత్రులను కనేందుకు ఒక యజ్ఞం, పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు మరియు ఫలితంగా అతని రాణులు గర్భవతి అయ్యారు. లక్ష్మణుడు మరియు అతని సోదరుడు శత్రుఘ్నుడు సుమిత్రకు జన్మించగా, రాముడు మరియు భరతుడు వరుసగా కౌసల్య మరియు కైకేయికి జన్మించారు. పురాణాలలో లక్ష్మణుడు శేషుని అవతారంగా వర్ణించబడ్డాడు. ఈ బహుముఖ నాగుపాముపై సంరక్షక దైవమైన విష్ణువు శయనిస్తాడు. రాముడు అతని అవతారంగా పరిగణించబడ్డాడా? విశ్వామిత్ర మహర్షి అరణ్యంలోని రాక్షసులను సంహరించమని రాముడిని కోరినప్పుడు లక్ష్మణుడు వారితో పాటు మిథిలకు వెళ్లాడు. విశ్వామిత్రుడు వారికి దేవస్త్రాల లేదా దివ్య ఆయుధాల, బల మరియు అతిబల, జ్ఞానాన్ని ఇచ్చి, ఉన్నత ధర్మంలో శిక్షణ ఇచ్చి, తాటక, మరీచ మరియు సుబాహు వంటి శక్తివంతమైన రాక్షసులను సంహరించడానికి మార్గనిర్దేశం చేశాడు. రాముడు సీతా స్వయంవరం పొందిన తరువాత వారి వివాహం నిశ్చయమైంది. దశరథ మహారాజు తన కుమారుని వివాహం కోసం మిథిలకు వచ్చి లక్ష్మణుడు ఊర్మిళపై మనసు పడ్డాడని గమనించాడు. కాని సంప్రదాయం ప్రకారం భరతుడు మరియు మాండవి మొదట వివాహం చేసుకోవాలా. అప్పుడు దశరథ మహారాజు భరతునికి మాండవితో, శత్రుఘ్నునికి శృతకీర్తితో వివాహం జరిపించి లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకోవడానికి వీలు కల్పించాడు. వనవాసం మొదటి రాత్రి రాముడు సీత నిద్రపోతున్న సమయంలో లక్ష్మణుడు కాపలా కాస్తున్నారు. అప్పుడు నిద్రాదేవి అతని దగ్గరకు వచ్చింది. లక్ష్మణ, నేను జగత్తును ఆవహించే నిద్రను. నిన్ను కూడా ఆవహించాల్సిందే. సీత, రాముడు 14 సంవత్సరాలు వనంలో ఉండేవరకు నేను వారి పాదాల దగ్గర కాపలా ఉంటూ నిద్రపోకుండా ఉండని. నిద్రాదేవి అడిగింది. నీ వాటా నిద్రను ఎవరికి ఇమ్మంటావు? అయితే తన అన్న వదినల కోసం అరణ్యంలో లక్ష్మణుడు ఎంతో సేవ చేశాడు. రాత్రి వేళల్లో అడవిలో అన్న వదినలకు రక్షణగా ఉన్నాడు. ఈ సమయంలో 14 ఏళ్లు తనకు నిద్ర రాకూడదు అని నిద్ర దేవతని కోరాడు. కాని ఇది ప్రకృతి ధర్మం అని చెబుతుంది ఆమె. ఈ నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన 14 ఏళ్ల నిద్రను తన భార్య ఊర్మిళకు ఇస్తాడు. ఈ 14 ఏళ్లను ఊర్మిళదేవి నిద్రగా పిలుస్తారు. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో లక్ష్మణుడు, ఊర్మిళ ఆలయం ఉంది. క్రీశ 1870లో అప్పటి భరత్పూర్ పాలకుడు బల్వంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు.